హాయ్ ఫ్రెండ్స్, ఎనర్జీ డిఎస్సి అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం థర్డ్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్లోని 12వ లెసన్ తోట తల్లి దీని గురించి మనం నేర్చుకుందాం. ఈ తోట తల్లి అనేది ప్రక్రియ గేయ ప్రక్రియ ఆర్ ఇది ఇతివృత్తం ఏంటిది? పర్యావరణం. ఎందుకో చూడండి. ఈ తోట తల్లిని సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినారి గారు రచించారు అని మనకు ఈ బుక్లో టెక్స్ట్ బుక్లో లేదు, కానీ మనం ఒకసారి టెట్లో మనకు ఇవ్వడం జరిగింది. అందుకోసమని ఇక్కడ మెన్షన్ చేశాను. మనకు టెక్స్ట్ బుక్లో అయితే లేదు, ఒకసారి మీరు గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంది? తోట తల్లి ఎట్లా ఉంది? మన గేయ రూపంలో ఉంది. అదుగదుగో తోట తల్లి మన పాలిట పాలవల్లి, రమ్మని పిలిచెను గదరా రాము సోము పదరా అనేది గేయ రూపంలో ఉంది కాబట్టి ఇది గేయం. ఇది ఎట్లా ఉంది? పర్యావరణానికి సంబంధించింది ఇందులో. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి, మనం నోట్స్ ప్రిపేర్ చేసింది థర్డ్ క్లాస్ తోట తల్లి ప్రక్రియ గేయ ప్రక్రియ ఇతివృత్తం పర్యావరణం. అయితే మనకు ఒకసారి ఒక టెట్లో మనకు ప్రీవియస్ టెట్లో అడగడం జరిగింది, తోట తల్లి ఎవరు రచించారు అని. అందులో ఏమేమి చేయాలి? సినార్ అని ఇచ్చాడు. అందుకోసం నేను ఇక్కడ మెన్షన్ చేశాను. కానీ మనకు బుక్లో ఎక్కడా కూడా లేదు. ఈ టెక్స్ట్ థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని 12th లెసన్ తోట తల్లి దగ్గర మనకైతే ఎక్కడ కనిపించలేదు. ఆ రోజు బిట్లో ఇచ్చాడు కాబట్టి అది గుర్తుంచుకొని నేను ఇక్కడ మీకు రాయడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ లెసన్ చివరన ఉన్న వ్యాకరణాంశం ఏముంది అంటే, సంశ్లేషణ అక్షరాలు అంటే ఏంటి? మనకు ఆల్రెడీ 2 నేర్చుకున్నాం. ఒకటి ఏంటిది? అది ద్విత్వం అంటే ఏంది, సంయుక్త అంటే ఏంది. ఇప్పుడు మూడోది సంశ్లేష అక్షరాలు. ఫస్ట్ ద్విత్వం అంటే ఒకసారి గుర్తు చేసుకోండి, రికాల్ చేసుకోండి. ద్విత్వం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే అది ద్విత్వం. సంయుక్తం అంటే ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా వస్తే సంయుక్తం. సంశ్లేషం అంటే ఒక హల్లుకు 2 హల్లులు ఒత్తుగా చేరితే అది సంయుక్తం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, సాకు తా వచ్చింది, రా వచ్చింది, 2 ఒత్తులు వచ్చినాయి. తాకు తా వచ్చింది, వా వచ్చింది, 2. అదే అయినా పర్లేదు, కానీ 2 ఉన్నాయి కదా, తా కూడా ఉంది, వా కూడా ఉంది, అట్లా. సరేనా ఫ్రెండ్స్? సంశ్లేషణం అంటే ఒక హల్లుకు 2 హల్లులు ఒత్తుగా చేరితే సంశ్లేషణ అక్షరం. అదేవిధంగా ఈ లెసన్లో మనకు చివరికి సూక్తి ఏమిచ్చాడు అంటే, విద్యార్థులకు విద్య వినయం వివేకంతో పాటు ఆటలు పాటలు శారీరక దారుఢ్యం మానసిక ఉల్లాసం అందించినప్పుడే సంపూర్ణ మూర్తిమత్వంగా సమాజానికి ఉపయోగపడతాడు అని మనకి ఇక్కడ జరిగింది. సరేనా ఫ్రెండ్స్? ఈ వాక్యం ఇచ్చి ఇది దేనికి సంబంధించింది అంటే మనం సూక్తి అని గుర్తుంచుకోవాలి. విద్యార్థులకు ఏమి ఇవ్వాలి? విద్య వినయం వివేకంతో పాటు ఆటపాటలు ఉండాలి, శారీరక దారుఢ్యం ఉండాలి, మానసిక ఉల్లాసం అందించినప్పుడే సంపూర్ణ మూర్తివంతులుగా సమాజానికి ఉపయోగపడి వ్యక్తులుగా తయారవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు 12వ లెసన్లోని తోట తల్లి లెసన్. చాలా చిన్న లెసన్, ఇట్లో గేయ రూపంలో ఉంది. ఇది పర్యావరణానికి సంబంధించింది. ఎందుకో చూడండి ఒకసారి. పర్యావరణం అని ఎందుకు ఇస్తున్నారంటే ఒకసారి మీరు చూసుకోండి. తమ్ముళ్ళారా మనమంతా తప్పక వెళ్ళాలిరా, ఆటలతో పాటలతో పూటలు గడపాలిరా, ముందు ముందుకు దాగుడు మూతలే ఆడాలిరా, పిమ్మట పాటలతో తల దిమ్మును వీడాలిరా, ఆటపాటలైనాక అలసిపోవునందాక చిన్న చిగురు పాపలతో వన్నెపూల బాలలతో మనసు ధీర మమతలురా, మాటలాడుదామురా, మంచి మంచి కథలను మనమంతా విందామురా అనేది పర్యావరణానికి సంబంధించింది ఇందులో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం 12th లెసన్. నేను మీకు
టెక్స్ట్ బుక్లోని ప్రతి విషయాన్ని లైన్ టు లైన్ చదివి మీకు అర్థవంతంగా నోట్ తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీ ఫ్రెండ్స్కు కూడా ఈ విషయాన్ని చేరవేసినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ టెట్లో మంచి మార్కులు సాధించడంతో పాటు ఇది తెలుగు అనేది టెట్ పేపర్ 1 మరియు పేపర్ 2 వారికి కూడా అవసరపడుతుంది. టెట్లో అందరికీ కూడా తెలుగు ఉంటుంది. సో మీ అందరికీ తెలుగు అవసరం కాబట్టి ఈ వీడియో మీకు దాదాపు టెట్ రాసే అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీ ద్వారా మీరు మంచి మార్క్స్ పొంది తొందరగా మీరు జీవితంలో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.